అందరికీ నమస్కారం. 112 సేవల గురించి మీకు తెలుసా? ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. కేంద్ర ప్రభుత్వం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ 112 సేవలు అనేవి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం అనేది జరిగింది. 112 సేవలు అనేవి ప్రజలకు అత్యవసర సేవల కోసం వినియోగించబడే నెంబర్ అన్నమాట. పూర్తిగా ఇది టోల్ ఫ్రీ నెంబర్. గతంలో మనం పోలీసు విభాగానికి సంబంధించి పోలీసు సేవలు మనకు అవసరమైతే 100కి, అగ్నిమాపక సేవలకు అవసరమైతే 101కి, ఆరోగ్య సేవలు అవసరమైతే 108కి, అలాగే చిన్నారుల రక్షణ కోసం అవసరమైతే 1098కి, సైబర్ క్రైమ్ నేరానికి ఎవరైనా గురైతే 1930కి మనం కాల్ చేసి వారితో మాట్లాడేవాళ్ళం. వెంటనే మనకి అత్యవసర సేవలు అనేవి ప్రజలకు అందుబాటులోకి వచ్చేవి. అయితే ప్రజలు ఈ నంబర్లన్నీ కూడా గుర్తుంచుకోవడం చాలా కష్టంగా ఉంటుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 112 సేవలు అనేవి అందుబాటులోకి తీసుకురావడం జరిగినది. కాబట్టి మిత్రులారా, మీకేదైనా అత్యవసర సేవ అవసరమైతే వెంటనే మీరు ఆ నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు ఏ విభాగంలో సేవలు అవసరమవుతాయో వెంటనే మీకు ఆ సేవలు అనేవి అందుబాటులోకి వస్తాయి. 112 టోల్ ఫ్రీ నెంబర్ అనేది 24/7 అందుబాటులోకి ఉంటుందన్నమాట. అలాగే మిత్రులారా, సాధారణ ఫోన్లో కూడా కీప్యాడ్ మీద నెంబర్ 5 కానీ లేదా 9 కానీ గట్టిగా ప్రెస్ చేసి పట్టుకున్నట్లయితే మీరు వెంటనే 112 సేవలకి ఆ నంబర్ అనేది, ఆ కాల్ అనేది వెళుతుందన్నమాట. వెంటనే మీకు తక్షణమే ఈ సేవలు అనేవి అందుబాటులోకి వస్తాయి. మిత్రులారా, ఈ సేవలు వినియోగించుకుంటారని ప్రతి ఒక్కరూ కూడా గమనించాలని, మీకు ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఈ నంబర్ను గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. జై హింద్.